క్రిస్టియన్ మతం తీసుకున్న దళితులకు ఎస్సీ హోదాను రద్దు చేస్తూ ఈ మధ్య సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకనంటే కులం ఏ కులంలో పుట్టిన దేవుడు అనేవారు విశ్వవ్యాప్తము. ఏ దేవుణ్ణైనా ఎవరైనా మొక్కుకునేటువంటి స్వేచ్ఛ మన భారతదేశంలో ఉంది. మరి దళితులు ఈరోజు క్రిస్టియన్ మతాన్ని తీసుకున్నంత మాత్రాన మతం మారుతుందే తప్ప కులం అనేది మారదు. కానీ ఎస్సీలకు మాత్రమే ప్రత్యేకంగా ఎస్సీ హోదాను రద్దు చేయడం అనేది చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు రెడ్డి కానీ బీసీలలో ఉన్నటువంటి కులాలు కానీ ఎవరు ఏ మతాన్ని స్వీకరించినా కానీ తప్పు లేదు. ఒక దళితులు మాత్రమే క్రిస్టియన్ మతం తీసుకుంటే ఇది తప్పు అని దాన్ని ఎస్సీ హోదాను రద్దు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం వలన ఈరోజు దేశంలో ఉన్నటువంటి యావత్తు దళిత సామాజిక వర్గానికి మొత్తానికి కూడా ఒక గుదిబండగా వాళ్ళ సామాజిక ఆర్థిక రాజకీయ మన విద్యాపరంగా వాళ్ళ ఎదుగుదలను అంచివేసే కుట్రగా ఈరోజు మనం చూడాల్సినటువంటి అవసరము ఉన్నది. ఎందుకంటే ఈరోజు మనకు ఎస్సీ రిజర్వేషన్లు అమలవుతుంటేనే ఈరోజు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగడం అనేది కష్టంగా ఉన్నది. అలాంటి ఈ ఎస్సీ హోదా ఈ రిజర్వేషన్లు కనుక తీసేసేది ఉంటే ఇంకా ఈ యొక్క దళితుల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉండేటువంటి రోజులు వస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికే దళితుల మీద అనేక రకాలుగా వివక్ష చూపెడుతూ అనేక రకాలుగా దాడులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కట్టే బట్ట నుండి తినే తిండి దగ్గర కూడా ఆంక్షలు పెడుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితిని మనం గతంలో చూసాము. వాళ్ళు మాంసం తినకూడదు, మాంసం తింటే కూడా నిర్బంధం అని చెప్పేసి గతంలో అనేక దాడులు దళితుల మీద జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇప్పటికే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తీసుకొచ్చి దళితులకు అండగా ఉన్నామని చెప్తున్నప్పటికీ కూడా భయపడకుండా ఇతర కులాల వాళ్ళు అనేక రకాలుగా దాడులు చేస్తూ కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి దళితులను ఊచకోతకొస్తూ అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టి చంపినటువంటి సంఘటనలు కూడా మనం ఈ దేశంలో చూసాము. కాబట్టి ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం ఉన్నదో క్రిస్టియన్ మతంలో చేరినటువంటి దళితులను వాళ్ళ ఎస్సీ హోదా రద్దు చేసేటువంటి విషయాన్ని వెనక్కు తీసుకునే దిశగా వాళ్ళు పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు ఇప్పుడు ఏవైతే క్రిస్టియన్ సంస్థలు అనేక మంది ఈరోజు అంటే పాస్టర్ సతీష్ కుమార్ గారు, అదేవిధంగా ఈ స్టీఫెన్ పాల్, కురియన్, జాన్ వెస్లీ, అనిల్ కుమార్ బ్రదర్ ఇలాంటి లక్షల మందితో ఈ పాస్టర్లుగా వీళ్ళు ఈ సభలు సమావేశాలు జరుపుతున్నటువంటి పాస్టర్లు ఈ లక్షల మంది విశ్వాసులు క్రిస్టియన్లో ఉన్నటువంటి వాళ్ళలో సుమారుగా 70% మంది ఈరోజు దళితులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ సుప్రీంకోర్టు ఈ ఎస్సీ హోదా రద్దు చేసిన అప్పటి నుండి ఈ రోజు వరకు ఏ ఒక్క పాస్టర్ కూడా వాళ్ళ వైఖరి ఏందన్న విషయాన్ని స్పష్టంగా ఇప్పటి వరకు తెలియజేయలేదు. ఎందుకంటే వాళ్ళ సంస్థలు నిలబడేదే ఈరోజు దళితుల వల్ల. మరి ఈ పాస్టర్లు అక్కడక్కడ చెప్తా ఉంటారు, ఈ నా సంఘానికి వచ్చే వాళ్ళందరూ కూడా నా బిడ్డలు, నా విశ్వాసులంతా నా బిడ్డలు, నేను సంఘ కాపర్లం, మేము తండ్రి లాంటి వాళ్ళం అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి అదే వాస్తవం కనుక అయ్యేది ఉంటే ఈరోజు నీ బిడ్డలందరికీ వచ్చే విశ్వాసులందరూ కూడా మా బిడ్డలు, మేము సంఘ కాపర్లము, మేము తండ్రి లాంటి వాళ్ళం అని చెప్పేసి ఈరోజు పాస్టర్లు దేశవ్యాప్తంగా మైకులల్లో, సభలల్లో, సమావేశాలలో చెప్తా ఉన్నారు. మరి అది కనుక వాస్తవం అయ్యేది ఉంటే ఈరోజు పాస్టర్లందరూ కూడా నిక్కసంగా వాళ్ళు చెప్పాల్సినటువంటి ఘంటాపదంగా చెప్పాల్సినటువంటి సమయం వచ్చింది. మీరు నిజంగానే తండ్రి పాత్ర పోషించేవారయ్యేది ఉంటే నీ బిడ్డలందరికీ, దళితులుగా ఉన్నటువంటి నీ బిడ్డలందరికీ ఈరోజు కష్టం వచ్చింది. వాళ్ళ ఎస్సీ హోదా రద్దు చేస్తామంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళ పక్షాన నిలబడి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కాదు అని చెప్పేసి అది వెనక్కిపోయే విధంగా ఈరోజు క్రిస్టియన్లందరినీ మీరు సమాయత్తం చేసి పోరాటంలో ముందు భాగంలో నిలబడాల్సినటువంటి బాధ్యత పాస్టర్ల పైన ఉంది. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క పాస్టర్ కూడా ఈ దళిత హోదా ఎస్సీ హోదాను రద్దు చేస్తున్నాము అనేటువంటి తీర్పు వచ్చిన దగ్గర నుండి ఎవరు కూడా నోరు మెదపలేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వాస్తవంగా ఇప్పుడు అందరూ చిత్తశుద్ధితోని ఆలోచించాల్సినటువంటి అవసరము ఉన్నది. పాస్టర్లు మీ వైఖరి తెలియజేయాలి. మరి మీ సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులందరికీ కూడా
అండగా నిలబడాలి. లేకుంటే రాబో రోజులలో ఈ ఎస్సీలందరినీ బీసీసీ మైనార్టీలో కనుక చేర్చేది ఉంటే ఎస్సీ హోదా పోతే వాళ్ళు విద్యలో, వైద్యంలో, అదేవిధంగా సామాజికంగా వాళ్ళకొచ్చే ఉపాధి అవకాశాలలో కానీ, రాజకీయంగా వచ్చే రిజర్వేషన్లలో కానీ పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఎస్సీలుగా ఇంత రిజర్వేషన్ ఉంటేనే వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడం అనేది కష్టమవుతూ ఉన్నది. వీళ్ళందరినీ ఎస్సీగా రద్దు చేసి బీసీలుగా కనుక తీసుకునేది ఉంటే, బీసీ మైనార్టీలో కనుక చేర్చేది ఉంటే ఈ ఎస్సీ సామాజిక వర్గం మొత్తం కూడా బాగా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇదే కనుక జరిగేది ఉంటే రేపు పాస్టర్లే బాధ్యత వహించాల్సి వస్తుంది. అదే వీళ్ళు పాస్టర్లందరికీ చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మీరు నా బిడ్డలందరినీ కాపాడుకుంటామని చెప్పేసి మీరు కనుక మీకు ఆలోచన ఉండేది ఉంటే ప్రతి ఒక్క పాస్టరు, అది దేశ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, రాష్ట్ర లెవెల్లో ఉన్నటువంటి పాస్టర్లు కానీ ఈరోజు పొద్దున 4 గంటలకు లేస్తే టీవీలు పెడితే, యూట్యూబ్లు పెడితే లక్షల మందితో సమావేశాలు పెడుతున్నటువంటి ప్రతి ఒక్క పాస్టర్ కూడా వాళ్ళు బాధ్యత తీసుకొని నీ సంఘంలో ఉన్నటువంటి దళిత బిడ్డల పక్షాన నిలబడి ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు నిరసనగా రోడ్లెక్కాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ బాధ్యత మీరే తీసుకోవాలి. మీరే కాదు, పాస్టర్ల సంఘాలను కూడా నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి చర్చికి సంఘ పెద్దలను ఉంటా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. ఎస్సీలకు అన్యాయం జరిగితే మనకు రాబో రోజులలో తీవ్ర నష్టం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. వీళ్ళే కాదు, మరి మనకు చర్చిలకు పోతున్నటువంటి ప్రతి ఒక్కరు విశ్వాసి కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి మీరు ఏదో దేవుని కోసం అని పోతూ ఉన్నారు. మరి దేవుని నమ్ముకోవడం తప్పు కాదు, కానీ పరోక్షంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వల్ల మీ భవిష్యత్తే కాదు, మీ పిల్లల భవిష్యత్తు మీద కూడా పెద్ద ఎత్తున ప్రమాదం జరగబోతూ ఉన్నది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా మరి చర్చిలో పాస్టర్లను కానీ, మీ సంఘ పెద్దలను కానీ, మరి మాకు అన్యాయం జరగబోతూ ఉంది, మా పరిస్థితి ఏంది అని చెప్పేసి మీరందరూ కూడా వాళ్ళని నిలదీయాలి. అందరూ కలిసికట్టుగా పోరాటం చేసి ఈ యొక్క సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో, దళితులు క్రిస్టియన్లుగా మారితే వాళ్ళ యొక్క ఎస్సీ రిజర్వేషన్ రద్దు చేస్తామన్న విషయాన్ని, ఈ ఎస్సీ హోదాను రద్దు చేసే విషయం మీద అందరూ కలిసికట్టుగా ఈ యొక్క సామాజిక సంఘాలు అనేకం ఉన్నాయి. అంబేద్కరిస్టులు, సామాజిక సంఘాలు, వీళ్ళందరి మేలు కోరుకునే వాళ్ళందరినీ కూడా కలుపుకొని మరి రోడ్లు ఎక్కి ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేసుకునే దిశగా వీళ్ళందరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా ప్రధానంగా పాస్టర్లు ఈ విషయంలో వాళ్ళ వైఖరిని పూర్తిగా స్పష్టం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.